కాక మొన్న హిడ్మా దొరికాడన్నప్పుడు అసలు హిడ్మానే అనుకున్నాం. బట్ అది అసలు హిడ్మా కాదు. ఆ పేరుతో ఉన్నటువంటి మరొక వ్యక్తి చాలామంది ఉన్నారు అక్కడ అన్నటువంటిది. ఇప్పుడైతే అసలు హిడ్మా కోసం భారీ గాలింపు జరుగుతోంది. మావోయిస్ట్ అగ్రనేత పిఎల్జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ మాధ్వి హిడ్మా కోసం బలగాలు విస్తృతంగా కుమ్మింగ్ చేపట్టినాయి. ఇందుకోసం ఛత్తీస్గఢ్ డిఆర్జీ బలగాలతో పాటు కేంద్ర బలగాలు కలిసి ప్రత్యేకంగా ఆపరేషన్ హిడ్మా చేపట్టినట్టు సమాచారం. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాలకేశ్వర మృతి, వరుసగా ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడం, అరెస్టులు లొంగుబాట్లతో దండకారంలో ఆ పార్టీ పట్టుకోల్పోవడం. ఇదే క్రమంలో మాధ్వి హిడ్మా అలియాస్ సంతోష్ని పట్టుకుని ఆపరేషన్ కగార్ని చివరి దశకు తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నంబాల కేశవరావుని పట్టుకునేందుకు ఛత్తీస్గఢ్ డిఆర్జీ బలగాలు సుమారు 4 నెలల ఆపరేషన్ నిర్వహించాయి. అదే తరహాలో హిడ్మా కోసం ఆపరేషన్ చేపట్టే మేరకు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులు కర్రెగొట్టల్లో కుమ్మింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే హిడ్మా గురించి కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. అయితే ఎదురుదాడులు తప్పించుకోవడంలో హిడ్మా ఆరితేరిన హిడ్మాను పట్టించుకోవడం అంత సులువు కాదనే వాదన వినిపిస్తుంది. కానీ కొన్ని రోజుల్లోనే హిడ్మాను పట్టుకోబోతున్నామని ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు ఒకటి చెప్తున్నారు. హిడ్మా మీద 50 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లోని తాడిమెట్లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి, తెర్రం అడవుల్లో 22 మంది పోలీసులు హత్య చేసిన ఘటన, బీజాపూర్, సుకుమా, దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు చేసిన దాడుల్లో ప్రధాన నిందితుడు.